గంటలు రోజులయ్యాయి, రోజులు వారాలవుతున్నాయి. అయినా అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ దొరకలేదు. ఈ నెల 6న మిస్ అయిన చిన్నారి కోసం 9 రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు కంటిన్యూ చేస్తున్నారు. చిన్నారి వెంట వెళ్లిన కుక్క చనిపోవడంతో సునకానికి ఆదివారం పోస్ట్ మార్టం పూర్తి చేశారు. కుక్క బాడీలోని పలు భాగాల నుంచి నమూనాలను సేకరించారు. వీటిని విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తున్నారు. ల్యాబ్ లో పరీక్షించిన తర్వాత నివేదికకు అనుగుణంగా మరణానికి కారణాలపై స్పష్టత రానుంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అదనంగా 30 మంది ఎన్డీఆర్ఎఫ్ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. తోట కొండ ప్రాంతాన్ని అనువనువున గాలిస్తున్నారు. 300 మీటర్లకు పైగా డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించిన టైంలో ఎలాంటి జంతువుల ఆనవాలు లభ్యం కాలేదు. ఇక ఫోన్ కాల్, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటుగా అనుమానితులను విచారిస్తున్నారు. ఏజెన్సీలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. 7 టవర్ల పరిధిలో దాదాపు 5,000 ఫోన్ కాల్స్ ను పరిశీలించారు. వీటిలో కొందరు అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తోంది.